నెల్లూరులో డ్రగ్స్ కలకలం రేగింది. రూరల్ పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. నెల్లూరు రూరల్ పిఎస్ పరిధిలో డ్రగ్స్ తయారీ కేంద్రం సీజ్ చేశారు. అద్దెకి ఇల్లు తీసుకుని డ్రగ్స్ తయారు చేస్తున్నారు కేటగాళ్లు. యూట్యూబ్ లో చూసి నిందితుడు డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2 లక్షల రూపాయల పెట్టుబడితో డ్రగ్స్ తయారు చేసి వాటిని మార్కెట్లో 15 లక్షల రూపాయల వరకు విక్రయిస్తున్నారు. దాడుల్లో 560 గ్రాముల డ్రగ్స్ తో పాటు 2 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారు చేసి విక్రయిస్తున్న నిందితుడిని అరెస్ట్ చేశారు. ఒక ప్లేస్ రైడ్ చేయడం జరిగింది నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో. ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఒక డ్రగ్ ఆంఫెటమిన్ అనే ఒక డ్రగ్, సైకోట్రోపిక్ సబ్స్టెన్స్, ఇది డ్రగ్ కుకింగ్ ప్లేస్ అన్నమాట. అంటే ఇది మనకి ప్రికర్సర్స్ ఏవైతే కుక్ చేయాలని తెలుసుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకొని అది ఏవైతే ప్రికర్సర్స్ కావాలో అవి ఆర్డర్ పెట్టుకొని దానికి కావాల్సిన సరంజామా అంతా సర్జికల్ షాప్స్లోనూ వాటిలో కొనుక్కొని గత 25 రోజుల నుంచి కుక్ చేస్తున్నారు. అంటే ఏం అమ్మలేదు ఇప్పటివరకు, బట్ అయితే కుక్ చేసి రెడీగా పెట్టుకున్నారు. ఎంతంటే 560 గ్రాములు. ఇప్పుడు దీంట్లో ఈ కుక్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ ఏదైతే ప్రికర్సర్స్ దానికి కావాలో అవి 2,50,000 పెట్టి కొన్నారు. దాన్ని కుక్ చేసిన తర్వాత ఇప్పుడు 500 గ్రాములు 25 రోజులు కుక్ చేసిన తర్వాత దాని వాల్యూ ఇప్పుడు ట్రాన్సాక్షన్ ప్రకారం 15 lakhs ఉంటుంది. ఇది గోవాలో దే వాంట్ టు సెల్ ఇట్. దీనికి సంబంధించి ఎవరైతే ముద్దా ఉన్నాడో ఇతను బీటెక్ చదువుకొని ఖాళీగా ఉన్నాడు. ఇతనికి ఇంకొక అతను కూడా వి అరెస్టెడ్ హిమ్. హీ సెడ్ దట్ అతను చెప్తాడు ఇది మీరు కుక్ చేసుకొని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి, దీనికి చాలా విలువ ఉందని చెప్తే మనకి సెక్యూరిటీ ప్లేస్లోకి ఇల్లు తీసుకొని అక్కడ ఒక ల్యాబ్ పెట్టుకొని గ్లౌస్, సర్జికల్ మాస్క్స్, అది కుక్ చేసేటప్పుడు పొగలు వస్తాయి కదా, దాంట్లో పీల్చుకోకుండా ఉండేదానికి ఫేస్ మాస్క్ అవన్నీ తయారు చేసుకొని హీ స్టార్టెడ్ కుకింగ్. మనకి ఇన్ఫర్మేషన్ రాబడిన సమాచారం మేరకు పట్టుకుంటే 560 గ్రాములు సీజ్ చేసాం. ఇది దీంతోపాటు మనకి హ్యాండ్ ఇన్ గ్లోగా గాంజా కూడా 2 కిలోలు దొరికింది. సో వీ ప్రొడ్యూస్ దట్ గాంజా. ఈ ఆంఫెటమిన్ ఏదైతే ఉందో ఆంఫెటమిన్ కూడా మనం 560 గ్రాములు సీజ్ చేయడం జరిగింది. నెల్లూరులో డ్రగ్స్ కలకలం రేగింది. యూట్యూబ్ లో చూసి నిందితుడు డ్రగ్స్ ను తయారు చేసినట్లు కనిపిస్తుంది. పోలీసులు భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో ఈ మాఫియాలు రెచ్చిపోతున్నాయి. ప్రధానంగా క్రికెట్ బెట్టింగ్, గంజాయి, ఇసుక, క్వాడ్జీ, సిలికా ఇలాంటి మాఫియాలన్నీ కూడా రెచ్చిపోయే పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. మీరు ఎస్పీ కొద్దిసేపటి కిందట ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు వివరాలను కూడా వెల్లడించారు. ఏకంగా డ్రగ్స్ తయారీ కేంద్రాలనే ఏర్పాటు చేసే పరిస్థితి, ఒక కుటీర పరిశ్రమలాగా ఈ డ్రగ్స్ తయారు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా చూస్తే నెల్లూరు రూరల్ పిఎస్ పరిధిలో ఒక విద్యార్థి, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థి డబ్బు పైన దురాశతోటి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఆ ఇంట్లోనే ఈ కేంద్రం నడుపుతున్నాడు. దాదాపు అంటే యూట్యూబ్ లో చూసి డ్రగ్స్ ఎలా తయారు చేయాలో అవన్నీ కూడా గమనించి వాటికి సంబంధించిన వస్తువులను కూడా ఈ యూట్యూబ్ ద్వారానే అడ్రస్లు తెలుసుకొని కొనుగోలు చేశాడు. వాటితోటి డ్రగ్స్ తయారు చేశాడు. దాదాపు 560 గ్రాముల డ్రగ్స్ అతను తయారు చేయడం జరిగింది. 2 లక్షల రూపాయలు అందుకు పెట్టుబడిగా పెట్టాడు. వాటిని అమ్మితే 15 లక్షల వరకు వస్తుందని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. నెల్లూరు రూరల్ పోలీసులకు వచ్చిన సమాచారంతో గత కొన్ని రోజులుగా ఆ ఇంటి పైన నిఘా ఉంచారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ మొత్తం కూడా పర్యవేక్షించగా డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. ఇతని వెనుక కూడా చాలా మంది ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎవరెవరు ఉన్నారు, ఎన్ని రోజులుగా ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నారనే విషయాలపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు, విచారణ చేపట్టారు. మొత్తం మీద నెల్లూరు నగరం అనేది ప్రశాంతమైనటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఇలా డ్రగ్స్ తయారు చేయడం పైన చాలా మంది ఆవేదనకి, ఆందోళనకి, భయోందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. నెల్లూరులందరూ కూడా ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నటువంటి కేంద్రాన్ని పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 560 గ్రాముల డ్రగ్స్ కూడా పట్టుకోవడం జరిగింది అని చెప్పడంతో ఆ వార్త విన్నటువంటి వాళ్ళంతా కూడా కలకలానికి గురైనటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి ఈ వివరాలను కూడా మీడియాకు వెల్లడించారు. ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. విద్యార్థి వీటిని తయారు చేస్తున్నాడు కాబట్టి ఇప్పటికే జిల్లాలో పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ అన్ని కూడా వాడుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంతో మంది విద్యార్థులు
ఈ డ్రగ్స్ తీసుకుంటూ తమ ఆరోగ్యాలు చెరగొట్టుకుంటారు అనే ఒక అనుమానాలు కూడా రేకెత్తున్నటువంటి పరిస్థితి. వీటి అమ్మకాల పైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి ప్రజా సంఘాల నేతలు ప్రజలు కోరుతూ ఉన్నారు. మొత్తం మీద ఈ నెల్లూరులో ఏకంగా డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని, అంటే పరిశ్రమలు అయితే లేవు కానీ ఈ డ్రగ్స్ ఇలాంటి వాటికి ఒక కుటీర పరిశ్రమలాగా తయారు చేస్తూ ఉండటం అందరినీ కూడా ఆశ్చర్యానికి ఆందోళనకి గురి చేస్తూ ఉంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ మహేష్.